పార్టీకి బీఆర్ఎస్కి మధ్యన సంబంధం ఉందా లేకపోతే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకురా కట్న కానుకలు ఇచ్చుకురా అనే చర్చ వచ్చినప్పుడు ఇవన్నీ నేను చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్పినా అయిపోయింది. నేను ఒకటి ఇంకా కూడా చెప్తున్నా 2014 2019 2023 3 సార్లు ఎన్నికల్లో తలపడ్డా కొట్లాడినా విష ప్రచారం చేసినా ఎన్ని చేసినా కానీ మాకు వచ్చినటువంటి సీట్లు ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. వాళ్ళకు వచ్చినాయి ఈ జాతీయ దగ్గరికి వెళ్ళొద్దు మనం. పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళొద్దు మనం. ఇప్పుడు టైం అయిపోయింది సార్. లాస్ట్ కన్క్లూడ్ చేయమని మీరు మళ్ళీ కొత్త చర్చ స్టార్ట్ చేస్తే అలా కాదు కదా. మమ్మల్ని ఏమో మీరు టీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకొని ఇన్ని స్థానాలు వచ్చినాయి అన్ని స్థానాలు వచ్చినాయని మీరంటే ఉపయోగించింది వాళ్ళు అన్నారు కాబట్టి చెప్తా ఉన్నా వాళ్ళకు. ఇప్పుడు మరి మీరు ఇండి కూటమి అని పెట్టిరు, INDIA ఇండి కూటమి అని పెట్టిరు కదా. ఆ కూటమి అంతా కలిపి కొట్లాడినా, అంతా కలిసి విష ప్రచారం చేసినా, అంతా కలిసి అబద్ధ ప్రచారాలు చేసినా, అసత్య ప్రచారాలు చేసినా మీకు ఎన్ని వచ్చినాయి సీట్లు? మరి ఒకసారి ఆలోచన చేసుకోండి. నేనేమంటున్నా, మీరు ఒకటి ఇప్పటికైనా ఫైనల్ గా నేను ఒకటి చెప్పాల్సుకున్నా, ఇండియాకి 233 సీట్లు వచ్చినాయి. అది ఇండియా కూటమికి, INDI కూటమికి. ఇండియా అన్నారు, దాన్ని ఇండియా అంటారు. ఇండియా అంటే అది వేరే. అది నేనేమంటున్నా అంటే ఒకటే ఇప్పటికైనా నేను ఈ 2 పార్టీలకు అంటే టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇక భవిష్యత్తులో మాట్లాడడం కూడా దాని గురించి. కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా నేను ఒకటే తెలుసుకున్నా, మీరు నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులు అయితే, మీరు నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులు అయితే, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులు అయితే ఇకనైనా ఇప్పటి నుంచి ఈ రాజకీయ ఫిరాయింపులను మానుకోండి, అసత్య ప్రచారాలను మానుకోండి, అబద్ధ ప్రచారాలను మానుకోండి. సతీష్ గారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ భ్రమలో బతికే ఏదైనా పార్టీ ఉందంటే కేవలం బీజేపీ. తెలంగాణ ప్రాంతం కోసం కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, 4 ఎంపీలు కట్నంగా ఇచ్చినారు అని అంటున్నారు. మీరు ఎంత కట్నం ఇచ్చి బీఆర్ఎస్ నుంచి పార్టీల నాయక ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎంత భయభ్రాంతులకు చేస్తున్నారు, మరి ఎన్ని భూములు ఇస్తున్నారు, ఉన్న భూములను లాక్కుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేసి వాళ్ళని మీ పార్టీలోకి లాక్కుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీ రాహుల్ గాంధీ గారు ఒకరు చేస్తారు, రేవంత్ రెడ్డి గారు పాయింట్. భూములను కాపాడుకోవడానికి కానీ లేకపోతే గతంలో చేసిన అవినీతిని కాపాడుకోవడానికి కానీ ఏమంటారు చూసినా దాచుకోవడం దోచుకోవడం వీటన్నిటిని కాపాడడం కోసమే ఈరోజు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ లోకి పోతున్నారు అనేది స్పష్టం అయిపోయింది. అది ఇప్పుడు మీరు మాట్లాడేదంటే ఫైనల్ గా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. గతంలో చూసిన పని విధానం కానీ ఇప్పుడు నడుస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఇప్పుడు ఇదే ఫైనల్ ఒకటే విషయం చెప్తున్నా. 70 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీ బీజేపీ, మన 70 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు అంటే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇష్టమున్న నాయకుడు. కానీ రాజకీయాల్లో గెలుపు ఓవడములు సహజం. ఈ కాంగ్రెస్ వాళ్ళు మేము అది చేస్తాం ఇది చెప్పి మాటలు చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు కల్లిబొల్లి మాటలు చెప్పి వాళ్ళు ఏదో చేస్తారనే నమ్మకంలో పాపం ప్రజలు కూడా యువకులు కొంచెం వాళ్ళకు ఓటేయడం జరిగింది. మేము ఓడిపోయింది కేవలం 1.8% మాత్రమే. నేను ఈ రోజు మైక్ టీవీ సాక్షి ఈ రోజు మైక్ టీవీ సాక్షి చెప్తున్నాను, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాకు వచ్చే నెంబర్స్ చూస్తే ఇళ్లలో చిద్దరగప్పుమంటారు తప్ప వేరేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ వాళ్ళు ఈ రోజు అది 100% రోడ్ల మీదకి వచ్చి అందరూ కూడా అయ్యో కేసీఆర్ మేము మిమ్మల్ని ఓటుకున్నామని బాధపడుతున్న రోజులు మనం చూస్తా ఉన్నాం. వెంకట్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. నేను అంటే సైంటిఫిక్ గా కంక్లూడ్ చేస్తాను. చెప్పండి. ఇప్పుడు అన్నగారు 70 లక్షల మంది సభ్యత ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళందరూ ఓటేసినా కనీసం 10 స్థానాలైనా వస్తాయన్నా. నేను ఏమంటున్నా అన్న, మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీ మాటలు విని
పాపం యువకులు కూడా ఈ రోజు ఉస్మానియా మొత్తుకుంటారా బాబు? మళ్ళీ అటెందుకు పోయినారా మీరు? మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరూ ఓటు వేసి ఉండకపోవచ్చు. కూడా మీ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోండి, దట్స్ అవర్ సజెషన్. కానీ క్లెయిమ్ చేసుకోవడంలో విషయంలో వేరే పార్టీ బురద వెళ్తే మా వాళ్ళు ఆగుతారంటే తప్పు. మీరే వేరే పార్టీ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తారు కాబట్టి మేము డిఎస్సీ గడువు పెంచట్లే అని మీరే అంటారు. ఫైనల్ గా ఒకటే ఆప్షన్, ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ కేసీఆర్ గారి నుంచి వస్తుందా? 100% కేసీఆర్ అంటే ఫైటర్ అండి. కేసీఆర్ గారు రోడ్డు మీదకి వస్తే ప్రజలందరూ ఎంత, ఆయన మొన్న బస్సు యాత్ర చేశారు. అవును చూశారు కదా. మరి నేను ఇంకో విషయం మీకు అదే మీరు అక్కడే మర్చిపోతున్నారు. గెలుపు ఓటములు సహజం అండి. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు, మోడీ గారు కూడా సందర్భాలు ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఫైటర్లుగా నిలిచి మళ్ళీ ఫైటర్ నిలుస్తారు. తెలంగాణ ప్రజలందరూ